బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవల 285వ జయంతోత్సవాలు ఆదిలాబాద్లో ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు స్థానిక రామ్లీలా మైదానంలో ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవలాల్ జయంతి వేడుకలు ఇక్కడ రామ్లీలా మైదానంలో ఘనంగా జరగబోతున్నాయి. ప్రభుత్వం దీనికి అధికారికంగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించబోతోంది. అలాగే దీనికి సంబంధించి ఆ సంత్ సేవలాల్ జయంతి రోజున ప్రభుత్వం సెలవుగా కూడా ప్రకటించింది. ఈ రోజు మనం చూస్తున్నాం ఇక్కడ సంత్ సేవలాల్ సంబంధించినటువంటి యొక్క బంజారా నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు. అయితే ఈ యొక్క వేడుకలు ఏ విధంగా జరగబోతున్నారు, సంత్ సేవలాల్ మహారాజ్ చేసినటువంటి సేవల గురించి మనం తెలుసుకోబోతున్నాం. చెప్పండి, సంత్ సేవలాల్ మహారాజ్ ఒక ధర్మం కోసం, నీతి కోసం, న్యాయం కోసం, బంజారాల ఒక ఐక్యత కోసం ఆయన ఎంతో సేవ చేశారు. ఏ విధంగా చెప్పబోతున్నారు? శ్రీ సంత్ సేవలాల్ 285వ జన్మదిన కార్యక్రమం ఈరోజు రామ్లీలా మైదానంలో ఉత్సాహభరితంగా బంజారా సోదరులు జరుపుకుంటున్నారు. ఇది మా సమాజకు అత్యంత ప్రాముఖ్యమైన రోజు. శ్రీ సంత్ సేవలాల్ గారు బంజారా సమాజం కోసం అనేకమైన సంస్కరణలను, వారి ఆశయాలను మా ముందు ఉంచారు. ఈ రోజుకి 285 సంవత్సరాలు గడిచినప్పటికీ వారి ఆశయాల అంతా ఉన్నతమైనవిగా ఉన్నందుకు వల్ల ఈరోజు కూడా మేము వారిని స్మరిస్తూ యావత్ భారతదేశం వారి జన్మదినాన్ని మేము జరుపుకుంటున్నాం. అనేక సంస్కరణలు చేపట్టారు సమాజం కోసం. అలాగే మీరంతా కూడా బంజారాలు ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఒక పరివర్తన అయితే అంటే మీ యొక్క సేవ సమాజంలో అయితే సంత్ సేవలాల్ గారు ఒక మంచి పరివర్తన తీసుకొచ్చారు. దీన్ని మీ భావితరాలకు ఎలా అందించబోతున్నారు? అదే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వారు తీసుకొచ్చిన సంస్కరణలు, వారి ఆశయాలు ఇప్పుడు భావితరాలు పాటిస్తేనే మన మనుగడ ఉంటుంది. వ్యసనము అనేది చాలా సమాజాన్ని కృషింపు చేస్తుంది. కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్యా ప్రాముఖ్యతను తెలుసుకుంటూ ఈ భావి పౌరులు దీన్ని గమనించి ఆ దిశగా మనం ప్రయాణం చేయాలని నేను యువకులకు మరి వారి సమాజ పెద్దలకు ఆ దిశగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, ఎంకరేజ్ చేస్తేనే మన గ్రాఫ్ ఏదైతే అప్పుబడి ఉందో అది కొనసాగే అవకాశం ఉంటుంది. లేకపోతే మా గమనము తిరోగమనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గమనించి ఆ విధంగా మన ప్రయాణం సాగించాల్సిన అవసరం ఉంది. చెప్పండి, అంటే ఇప్పుడు సంత్ సేవలాల్ సమాజం ద్వారా ప్రభుత్వం అయితే అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తుంది, ఎలా అనిపిస్తుంది? నేటి కార్యక్రమాన్ని సేవలాల్ సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క ఆశయానుగుణంగానే దీన్ని సాగిస్తున్నాం. ఎందుకంటే గతంలో సేవలాల్ మహారాజ్ స్ఫూర్తితో సమాజాన్ని ఏకతాటి మీద తీసుకొని ఆ ఏకతాటి మీద అందరినీ ఒకే విధంగా చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే సేవలాల్ గారు కోరుకున్నారు. ఈ నేడు కూడా రాబోయే తరానికి గడిచినటువంటి సంస్కృతి ఏంటిది, ఆ సంస్కృతిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ ఆశయాలని మహిళలకు, యువతకి ఎలా తీసుకెళ్లబోతున్నారు? ప్రతి సంవత్సరం చేసేటువంటి సేవలాల్ జయంతి సందర్భంగా, ఎందుకంటే వివిధ గ్రామంలో వివిధ ప్రదేశాలలో నివసిస్తున్నటువంటి బంజారా సోదరులను ఉద్యోగరీత్యా కానీ ఎక్కడో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళని ఈ విధంగా ఒక్క జాగాలు తీసుకొచ్చి మన సంస్కృతి ఏంటిది, మనం ఏ విధంగా ఉండాలి, మన సాంప్రదాయం ఏంటిది, మనం ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే చదువుతో పాటు సంస్కృతి సంస్కారాన్ని ముందుకు తీసుకెళ్లాలి. మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళలను ముందుకు తీసుకెళ్లాలి. వాళ్ళు ఎప్పుడైతే సమాజంలో 50% 50% మహిళలు ఉన్నారు. కాబట్టి మహిళలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో పకడ్బందీగా నేటి యువతను తెలియజేసుకుంటూ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అధికారికంగా ఈ కార్యక్రమాలు సంత్ సేవలాల్ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ సమాజంలో సంత్ సేవలాల్ చైతన్యం అంటే ప్రజల్లో కానీ తర్వాత బంజారాలో కానీ ఎలా చైతన్యం తీసుకురాబోతున్నారు? అందరికి నమస్కారం, జై సేవలాల్. మరి ఈరోజు మా ఆదిలాబాద్ జిల్లాలో 285వ సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవము జరుపుకుంటున్నాము. చాలా సంతోషం విషయం. మరి మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికంగా జరపడం చాలా మా బంజారా సమాజానికి చాలా మంచిది. మా సేవలాల్ మహారాజ్ కులగురువు మాకు. ఆయన చూపిన బాటలు అందరికీ తెలుసు. ఆయన నిరంకారి బ్రహ్మచారి ఉండే, తర్వాత అహింసను ప్రోత్సహించిండు. తర్వాత ఎవరికైనా సాయం చేయాలా, నీడీ పీపుల్కి సాయం చేయాలా, వ్యసనాలకు లోను కాకుండా, చెడు వ్యసనాలకు లోను కాకుండా. అప్పుడు మా లంబాడాలు గతంలో చాలా వ్యసనాలకు ఉండే, కానీ ఆ మా ఆరాధ దైవంతో వాళ్ళకు వచ్చిన గుణపాఠంతో, వారు ఇచ్చిన బోధనతో మేము చాలామంది ఇప్పుడు చదువులు కానీ
ఇంతకు అడవులో ఉంటుంటే మేము అడవి నుంచి ఇప్పుడు కొద్దిగా మైదాన ప్రాంతంలో వచ్చి మరి వారి పిల్లలను చదివించి ముఖ్యంగా మహిళల పట్ల ఇంతకుముందు చెప్పిన మహిళల పట్ల ఆడవాళ్ళ పట్ల ఎంతో ప్రవహించింది. వాళ్ళందరికీ కూడా ఈ మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా చదివించి వాళ్ళకి పొజిషన్ చూద్దాం. ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మన బంజారా సమాజం ఎట్లున్నదంటే ఇతర సమాజంలో కూడా ఒక ఆదర్శప్రాయంగా చూసి మీ అందరు తెలుసు మన హైదరాబాద్ సంస్థానంలో బంజారా హిల్స్లో అప్పుడు అడవులు మేము మొత్తం పశువులను మోస్తుంటే మా మెయిన్ వృత్తి అంటే పశువులు అండ్ వ్యాపారం ఉప్పు. అప్పుడు ఉప్పు మా వ్యాపారం ఉండే ఆ దిశగా చేసి ఇప్పుడు ఈ డెవలప్ ఈ సందర్భం వచ్చిన అంటే నిజంగా మా శివలాల్ మహారాజ్కు అందరూ రుణపడి ఉంటాము. వారి బాటలో ఇప్పుడు ఉన్న యువత కూడా వారి బాటలు నడవాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అది సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలకు అనుగుణంగా తామంతా నడుచుకుంటామని ఒక సన్మార్గంలో ఆధ్యాత్మిక భావనలో చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండేటట్లు అలాగే మహిళా జనోద్ధరణ కోసం కూడా సంత్ సేవలు చేసినటువంటి ఒక సంస్కరణలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా తాము పాటుపడతామని ఇక్కడ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.